విద్యార్థులు చదువుతో పాటు భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాన్ని అంచనా వేసుకుంటూ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. లక్ష్య సాధనకు ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు. తెనాలి రూరల్ మండలం అంగలకుదురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను అభినందించారు. భారతీయులు గణితం, సైన్స్ లో అందవేసిన చేయని విద్యార్థులకు గుర్తు చేశారు. అందుకే ప్రపంచంలో ప్రముఖ పెద్ద కంపెనీలకు సీఈఓలుగా రాణిస్తున్నారని తెలిపారు. ఎదగాలని ఆలోచన చిన్నతనంలోనే ఉండాలని, వినూత్న ఆలోచనలు దిశగా ఆలోచించాలని తెలిపారు. విద్యలో కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితేయాలని తెలిపారు. చిన్నారులు డ్రగ్స్ కు, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, పోలీస్ ఫోన్ నంబర్ల వంటి కనీస సమాచారం కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంకు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లల్ని చదివిస్తున్న ఉపాధ్యాయుని అభినందించారు. ఆత్మవిశ్వాసంతో సభలో మాట్లాడిన చిన్నారుల్ని ప్రశంసించారు. ఒక విద్యార్థి సీఈఓ కావాలి అనుకోవడాన్ని మంత్రి అభినందించారు. జిల్లా కలెక్టర్ ఎం తమీం అన్సారియా మాట్లాడారు. జిల్లాలో 1049 పాఠశాలలతో సహా జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయన్నారు. పాఠ్యాంశాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలని కోరారు. బాల్య వివాహాలు వద్దని ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యమని సూచించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. తల్లిదండ్రులు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థుల్ని ఆకట్టుకోవడానికి ఉపాధ్యాయులు విభిన్న బోధన పద్ధతులు వినియోగించుకోవాలని సూచించారు. పిఎంసీ పాఠశాల కింద మంజూరైన నూతన భవనాన్ని ప్రారంభించారు. 38.68 లక్షలతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. లైబ్రరీ రూమ్ను పరిశీలించారు. అనంతరం చిన్నారులతో కలిసి మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్యాహ్న భోజనం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక, హెచ్ఎం అనురాధ, తల్లిదండ్రుల తరపున వసుంధర మాట్లాడారు. ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి, సర్పంచ్ రామలక్ష్మి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఏ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం గుర్తుపెట్టుకుని ఈ రోజున మీ అందరికీ కిట్స్ అందించాము, యూనిఫామ్స్ అందించాము, మీ అందరికీ షూస్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, మీకు ఇచ్చిన పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం ద్వారా మీలో కూడా ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. ప్రభుత్వం అనేది మన బిడ్డల విషయంలో, వాళ్ళ చదువులో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుంటుందనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ రోజున దాదాపు 46,000 కోట్ల రూపాయలు మనం కేవలం విద్యాశాఖ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మన బిడ్డలకి ఇంకా అద్భుతంగా మనం చదువుకోవాలని కోరుకుంటాం. ఇందాక డిఓ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. విలువ లేనిది చదువే లేదని. అది జ్ఞానం, ఆ పరిజ్ఞానం మీరు పెంచుకోవాలంటే విలువలతో పాటు మన కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. దానికోసమే ఆ చదువు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజున టీచర్స్ కూడా పోటీ పడాలి. ఎందుకంటే మీరందరూ ఇమీడియట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి చూస్తారు మీ సమాధానం. గూగుల్ కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రతి పని ఏ విధంగా ఇంకా క్వాలిటీ వర్క్ చేయొచ్చు, ఏ విధంగా మన సమయం తగ్గించుకొని ప్రజలు కోరుకున్న దానికన్నా, మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది మనకి ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. మీకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో గతంలో జరిగిన పొరపాట్లు ఎక్కువసారి జరగకుండా మీరు కూడా డ్రగ్స్కి దూరంగా ఉండే విధంగా ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా మన గ్రామ సచివాలయం సిబ్బందిని, అందుకని రమ్మన్నాను ఇందాక, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ప్రతి గ్రామంలో ఈ రోజున మనకి దాదాపు 12 నుంచి 14 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజెస్ని మనం ఏ విధంగా వ్యతిరేకించాలి, మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నాయి, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇక్కడ మనకు ఉన్న డాక్టర్లు ఎక్కడ అందుబాటులో ఉంటారు, మన పోలీస్ స్టేషన్ ఎక్కడ, సంబంధించిన ఎస్ఐ ఎవరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు, డిఎస్పీ ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి అనే విషయం మీకు ఎప్పటికప్పుడు తెలుసుండాలి. మీరు కూడా రాసుకోవాలి. వాటిని చెప్పలేము ఏ సందర్భంలో మీకు ఏ అవకాశం దొరుకుతుందో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేయాలనుకున్నా కూడా ధైర్యంగా ఫోన్ చేసుకునే విధంగా మీరు నంబర్ పెట్టుకోవాలి. ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్, ఇవి అన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల ఒక లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ, డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు.
అదేవిధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్కి ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా హై స్కూల్స్లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్లో జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే అక్కడ ఎడ్యుకేషన్స్ అంత ఎక్కువ బాగుండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉండదు అన్నమాట. ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కానీ రోజు కూడా 10 నిమిషాలు ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో, ఏం నేర్చుకున్నావు అని అడిగితే పిల్లలు ఇంకా కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. సెకండ్, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి వేరియస్ కేస్ స్టడీస్ అవన్నీ చదువుతున్నప్పుడు బిల్ గేట్స్ ఒక ఇంపార్టెంట్ స్టడీ చేశారనమాట. చాలా శాతం పిల్లల్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో మ్యాథ్స్ అనేది ఒక చాలా ఫియర్ఫుల్ సబ్జెక్ట్. దానికి రీజన్స్ ఏంటి అని ఒక స్టడీ చేస్తే ఫస్ట్ పిల్లలకి ఏదైతే సబ్జెక్ట్ నచ్చదో ఆ టీచర్ నచ్చదు. టీచర్ ఏదన్నా కొంచెం కోపంగా అనుండొచ్చు క్లాస్లో, లేకపోతే వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్లో మార్క్స్ రాకుండా ఉండొచ్చు.